నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రైతాంగం ఇబ్బంది పడుతుంది. పూర్తి స్థాయిలో నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు, సైడ్లో చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కూడా 2 కిలోమీటర్ల పొడవంతున పూర్తి స్థాయిలో ఒడ్లు అదేవిధంగా రాశులుగా కుప్పలుగా ఉన్నాయి. మొక్కజొన్న కూడా అదేవిధంగా కుప్పలుగా ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు దీనిపైన ఈ మొక్కజొన్న కొనుగోలు చేయాలి, ఒడ్ల కొనుగోలు చేయాలి, మొక్కజొన్నల కోసం ఎవరు కాలు పట్టుకోవద్దు, అవసరమైతే కాలర్ పట్టుకోవాలని చెప్పి కేటీఆర్ గారు నిన్న సభ పెట్టిన విషయాన్ని కూడా మనం చూసాం. దాంతో తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క సభని డామినేట్ చేయడానికి ఎక్కడ కాంగ్రెస్ని విమర్శించేటట్టుగా రైతన్నులందరూ ఎక్కడ గల్లబడుతున్న భయంతో కాంగ్రెస్ పార్టీ ఒక సభను ఏర్పాటు చేసి వాళ్ళు 9 రోజుల ఉత్సవాలని చెప్పి ఓ ప్రోగ్రాం నిర్వహించారు. అందులో రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్ మంత్రివర్గం మొత్తం అందులో ప్రదక్షిణ అయ్యి వాళ్ళు ఆ మీటింగ్లో వాళ్ళు మాట్లాడేదాన్ని ఎవరు చూస్తలేరు, వింటలేరు కూడా. వాళ్ళు చేసే కార్యక్రమం అంతా దండగా. ఇప్పుడు ఇందులోనే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటున్నారంటే, రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పి ఆయన పేపర్ల వరకే స్టేట్మెంట్ సరిపోతుంది. అందులోనూ ఆయన మాట్లాడే ముచ్చట పరంగా చూసుకుంటే వీడియోల వరకు, స్టేటస్ల వరకే సరిపోతుంది. కానీ ఈ యొక్క పొడుగుత ఈ వ్యవహారం చూసుకోవచ్చు మిత్రులారా. మొత్తం వడ్ల వ్యవస్థ కానీ లేకుంటే మొక్కజొన్న వ్యవస్థ కానీ పూర్తి ఇదే విధంగా కుప్పలుగా ఉంది. అదేవిధంగా క్లైమేట్ పరంగా చూసుకుంటే ఏ క్షణంలో కూడా వర్షం వచ్చే పరిస్థితులు కూడా అర్థం కాలేని పరిస్థితులు ఉంది చాలా రైతాంగం వారు. ఒకటేసారి సడన్గా వర్షాలు కురిస్తే ఈ పంట పందులు తినడానికి కూడా పనికిరాని అంత ఘోరంగా అయ్యే అవకాశం అయితే ఉంది. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, ఆయన ఈ ప్రజలతో ఏం సంబంధం లేకుండా ఆయనేమో ఢిల్లీకి వెళ్ళిపోయిండు. ఢిల్లీలో జల్సాలు చేస్తుండు. కేరళకి తెలంగాణ సొమ్ముని తీసుకెళ్తా ఉన్నాడు. అడ్డిపావుషర్లో ఈ మొక్కజొన్నలను అదేవిధంగా ఈ వడ్లను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు హై ఎక్స్పాన్సివ్ తోటి, అంటే మరింత 2000కు అమ్ముడుపోయే ఆ వ్యవస్థను మొత్తం క్వింటాల్లోనూ 5000 నుంచి 10,000 దాకా అమ్ముకునే వేరే రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్న విషయాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ డబ్బులంతా తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు మంత్రివర్గం మాట్లాడే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఈ 2.5 సంవత్సరాల్లో ప్రజల కోసం, రైతాంగం కోసం బయటకు వచ్చి మాట్లాడిన ఆ తరహాలు ఎక్కడ కూడా లేవు. ఆయన బయటికి వస్తే జస్ట్ ఒక షో చేయడానికి మాత్రమే. ఇప్పుడు రైతు మేళా అని పెట్టిరు వాళ్ళు అందరూ కలిసి. రైతుల సంబరాలు జరుపుకోవాలి. దేనికోసం జరుపుకోవాలి? మొక్కజొన్న సరిగ్గా కొనుగోలు జరగడం లేదని మొన్నటికి మొన్న మహబాద్లో కానీ ఖమ్మంలో కానీ ఎండలో ఆ యొక్క వర్షం పడతా ఉంటే వడ్లని కాపాడుకునే ప్రాసెస్లో 2 చనిపోవడం జరిగింది. వారి గురించి ప్రభుత్వం ఇప్పటిదాకా పట్టించుకోలే, దాని గురించి మాట్లాడలే ఇప్పటికి కూడా. అది మాట్లాడకుండా వీళ్ళేమో కాలయాపన చేసుకుంటూ ఈరోజు వాళ్ళు ఆ సభలల్లో పీతల వేపుడు లాంటి ఫ్రై చేసుకొని మరి తింటున్నారు తప్ప రైతు కళ్ళాల దగ్గరకు వచ్చి మాట్లాడే విషయాలు కూడా ఎక్కడ కూడా లేవు. దీని గురించి ఏ మీడియా కూడా ఇప్పటిదాకా ఫోకస్ చేయలేని పరిస్థితి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మొక్కజొన్న ఈ టైంకి మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం అమ్ముడు పోయేటి. ఈ పాటికి మేము పొలాలలో సారవంతంగా చేసుకోవడానికి మట్టి ధరలించేది. కానీ ఈ టైంలో మాత్రం ఇప్పటిదాకా వడ్లను కొనుక్కునే ప్రాసెస్లోనే మొక్కజొన్నలు అమ్మే పరిస్థితుల్లో ఉన్నాం. మేము పండించడం ఒక ఎత్తు అయితే అమ్మడమే పెద్ద ఎత్తు అయింది అనుకుంటూ ఈరోజు రైతన్నులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాత్రి 1 గంటల నుంచి పడిగాపులు కాస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒడ్లు కానీ ఈ యొక్క మొక్కజొన్న కొనుగోనే దమ్ము కూడా లేకుండా పోయింది. అందుకనే సర్వేలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి, అదేవిధంగా తమ్ము పెడితేనే ఓటీపీలు చెప్తేనే మీ యొక్క ఒడ్లు కొనుగోలు జరుగుతుంది. పూర్తి స్థాయిలో కాదట, మొత్తం 12 క్వింటాల వరకే మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆ తుమ్మల నాగేశ్వరరావు కొత్తగా ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పరంగా అన్ని చూసుకుంటే ఇది ప్రజాపాలన ఏందో కానీ లత్కోర్ పాలన అన్నట్టుగా చాలా వరకు ప్రజలు కూడా మాట్లాడుతున్న ఆ విషయాలను కూడా మనం ఈ పాటికి కవర్ చేసాం. ఈ పాటికి మన ఛానల్ కూడా చాలా వరకు రిలీజ్ చేయడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఆయన నిజంగానే నల్లమల్ల పులి అనుకుని చెప్పుకొని సభల మీద ఎక్కి మాట్లాడు తప్ప ఈరోజు ఒడ్లు అట్లీస్ట్ ఒడ్లు కూడా కొనలేడా, మొక్కజొన్న కూడా కొనలేడా? ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఆ రైతులు పొద్దుటి నుంచి కష్టపడుకుంటూ వాళ్ళు ఆ గోనె సంచులు కూడా స్వతహాగా ప్రైవేటీకరణతోటి కొనుక్కొని రావడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా దాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా కొనుగోలు చేస్తూ ఉందో ఆ బస్తాలు కూడా ప్రభుత్వమే ఇవ్వాలి. కానీ ప్రభుత్వం ఆ బస్తాలు ఇవ్వలేదు, వాళ్ళే కొనుగోలు చేసుకున్నారు. మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో పంపించాలంటే వెయిటింగ్ ఛార్జెస్, మళ్ళీ పైరోగి ఉన్నది మాత్రమే ఆ మొక్కజొన్న అమ్మే కార్యక్రమం జరుగుతుంది తప్ప మళ్ళీ వేరే విషయాల్లో మాత్రం ముందుకెళ్ళే అవకాశం అయితే ఇక్కడ ఏది కూడా కనిపిస్తలేదు. నిజంగానే మీరే ఒకటి ఆలోచించండి, రేవంత్ రెడ్డికే ఇట్లాంటి వ్యవసాయ పంటలు మీద రోడ్ల మీద ఉంటే ఇట్లనే వదిలేస్తాడా? అట్లా కోసుడో లేదో రాత్రి లేకుంటే పొద్దునే దాన్ని పూర్తి స్థాయిలో అమ్ముకునే ప్రయత్నం అయితే చేసేటోడు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు ఆ ఒడ్ల కొనుగోలు లేదు, ఏది లేదు. పైన చూస్తేనేమో మబ్బు కమ్ముకొస్తూ ఉంది, చుట్టుపక్కల వాతావరణం చేంజ్ అవుతూ ఉంది. ఇదే విధంగా ఈ కట్ట మీద ఏదైతే వీళ్ళు ఆరబోసిన ఒడ్లు కానీ మొక్కజొన్న కానీ తక్షణమే ప్రభుత్వం దీన్ని కొనాలి. ఈ యొక్క ఏతుల మాటలకు పోయి ఇంకోదో పట్టుకున్నట్టుగా ప్రభుత్వం వైఖరిని నిరాకరించుకోవాలి.
ఎప్పుడు చూసినా కూడా కేసీఆర్ మా టార్గెట్, బీఆర్ఎస్ టార్గెట్ కాకుండా కొంచెం రైతుల్ని కూడా పట్టించుకోవాలి. రైతు యొక్క పంటల్ని కూడా వాళ్ళు కొనుగోలు చేసి వారికి మంచి మద్దతు ధర కూడా ఇచ్చే కార్యక్రమం దిశగా ప్రభుత్వం చేయాలని ఆర్జీటీవీ తరపున అయితే డిమాండ్ చేస్తా ఉన్నాం.